మరి ఈ వ్యక్తి ఒక ఏమి ఆలోచన లేనివాడే మరి ఈ లోక ప్రేమకి లోబడిపోయి ఈ లోక ప్రేమలో జీవిస్తున్నాడు. తనకి ఎటువంటి వారు చెప్పేవారు లేక మరి తను మరి ఆ సమయంలో మరి తనకి మరొక అలవాటు కూడా కావడం జరుగుతూ ఉంది. తను ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పని లేకుండా ఉన్న వాళ్ళు చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ త్రాగుబోతుతనానికి తను బానిస కావడం అన్నది జరిగింది. మరి ఆ తర్వాత నీ పన్ను చేయపోరా తర్వాత ఏయిరా దయచేసి ఒక నిమిషం ఆగాలని కోరుతున్నాం. ఓకే. ఆ తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి ఈయన జీవితంలో ఫోన్కి సోషల్ మీడియా తను అదే పనిలో ఉండి ఇష్టానుసారంగా ఫోన్కి బానిస కావడము అవి కావడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తనకున్నటువంటి ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు, ఈ లోకపరమైనటువంటి జీవితం అన్నది పెరిగిపోతూ ఉన్నది. బ్యాడ్ హ్యాబిట్స్ తను అలవాటు కావడం జరుగుతూ ఉన్నది. ఆ విధానంలో ఉంటున్న ఆయన మరొక అలవాటు తను పొగ త్రాగడం, ఇష్టానుసారంగా జీవించడం. ఈ లోకంలో గైడ్ చేసేవాళ్ళు, చూసుకునే వాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు కరువయ్యి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఒకదాని వెంబడి ఒకటి తనకి ఆలోచన అన్నది పెరగడం జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా ఎంత సంతోషంగా జీవించాలో అంత సంతోషంగా తన ఈ లోకానుసారం జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. డ్రగ్స్ తీసుకోవడము, పొగ తాగడము, మరి తాగుబోతుతనము, తిరుగుబోతుతనము అవన్నీ కూడా కలిగి ఈ లోకానుసారంగా జీవిస్తున్నాడు. మరి ఈ లోకానుసారంగా జీవిస్తున్న క్రమంలో తనకున్న కోపం, ఆవేశం తన జీవితం పట్ల తనకే కోపము, క్రోధము, ఆవేశము, నాకెవరేమి చేయట్లేరు, ఏమి సమకూర్చుకోలేదు అని ఈ లోకపరమైనటువంటి కోపము, క్రోధము పెరిగిపోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో తన దగ్గర డబ్బులు లేక ఇతరుల దగ్గర అప్పులు కూడా చేయడము, మొబైల్ ఫోన్స్లలో బెట్టింగ్లు పెట్టడము, విపరీతమైనటువంటి ఆలోచనలకి వెళ్ళిపోవడము జరుగుతూ ఉన్నది. జరుగుతున్నటువంటి ఈ సమయంలో మరి అప్పుల్లో బాగా కూరుకొని పోయాడు. అప్పుల్లో కూరుకొని పోయిన తర్వాత ఇక చాలా డిప్రెషన్లోకి తను వెళ్ళడము, నిరాశ, నిస్పృహలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కలిగి తన జీవితాన్ని ఎంతగానో పాడు చేసుకొని ఒకరు గైడ్ చేసేవారు లేక, ప్రోత్సహించేవారు లేక, ఇక నా జీవితము
వ్యర్థము అనేటటువంటి ఆలోచనకి వెళ్ళిపోయి ఇక నేను బ్రతికి దండగా సూసైడే శరణ్యము అనుకుంటున్నటువంటి సందర్భంలోకి తను వెళ్ళిపోవడం అన్నది జరిగింది. మరి తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు. కోల్పోయిన సమయంలో తనకి చనిపోవడమే చనిపోవడమే దిక్కు అనుకున్న సమయంలో ఆయన దగ్గరికి ఒకరు రావడము, ఆ వచ్చిన వ్యక్తి ఆయన కౌగిలించుకుని ఆ వచ్చిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి మరి ఆయన ఎంతగానో ప్రేమించి ఆయనకున్న భారము, ఆయనకున్నటువంటి సమస్యలు, ఆయనకున్నటువంటి అన్ని కూడా తీసివేసి మరి ఆయనకి రక్షణ అన్నది ప్రసాదించడము జరుగుతూ ఉన్నది. ప్రసాదించి ఆయనకి రక్షణ ప్రసాదించిన యేసు ప్రభు మరి ప్రాముఖ్యంగా తన దగ్గర ఉన్న రక్షణ యేసు ప్రభు తనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి పాపము, ప్రతి దోషము అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన మీద వేసుకొని ఒక గొప్ప రక్షణ, పాపం నుండి విడుదల తనకి కల్పించడం అన్నది జరుగుతున్నది. మరి ఈ విధంగా దేవుడు తన ప్రేమని ఆయనకి చూపించి ఆయనని రక్షించడం అన్నది జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.